హాయ్ అండి. ఇది శనగపిండి. శనగపిండి అంటే బియ్యమును శనగపప్పు పోసి పట్టించిన కారపూసలకు. కిలో పప్పుకు 2 కిలోల బియ్యం పోసిన, 2 ఎల్లిగడ్డలు, కొద్దిగా జీలకర్ర ఏళ్ళలో పెట్టి పోసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇది పేస్ట్ పట్టుకొని మనం చాజాలతోని చాయ్ పోసుకునే గ్లాస్ అది చాజాలతోని అడపోసుకోవాలి. ఎందుకంటే ఇలా తట్టుకుంటుంది అన్నట్టుగా. ఏది మన కారపూస పావులల్లా. ఇప్పుడు కారం ఎత్తన్నా, ఇక 3 చెంచాల కారం ఎత్తన్నా. ఎందుకంటే మీరు చాయలు వేసుకునేటోళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోరి. ఉప్పు చూసుకుంటూ వేసుకోరి. ఇది కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది పట్టుకోవాలి, మెత్తగా నీళ్ళు పోసుకుంటూ పట్టుకోవాలి. పట్టుకున్నాక వడపోసుకునే విధానం చూపెడతా. మనం ఎల్లిపాయను జీలకర్ర ఇట్లా పట్టుకున్నాం. ఇప్పుడు అడపోసుకోవాలి, నీళ్ళు పోసుకొని అడపోసుకోవాలి. ఇది ఇలా కొంచెం కూడా పిబ్బిరి పడద్దు, పడితే మళ్ళీ అందులోకి వెళ్ళి జారది. మెల్లగా తీసుకోవాలి. ఇది కొంచెం పడ్డగానే మళ్ళీ ఒకసారి అడపోసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే సన్న కారపూసకి అయితేనే ఇది అడపోసుకోవాలి. దొడ్డు కారపూస అయితే అడపోయకుండా ఏం కాదు, అట్లనే పోసుకున్నా ఏం కాదు. ఈ వాటర్ ఇవి ఇప్పుడు మనం ఈ పిండిలో పోసుకుంటా కలుపుకోవాలి. కొంచెం మొత్తం పోసి ఒక్కసారి పోసి కలుపుకోవాలి. ఎల్లిపాయను జీలకర్ర ఇట్లా నీళ్ళు అడపోసుకున్నాం కదా, ఇవి పోసుకోవాలి. ఇవి పోసుకొని కలుపుకొని ఇప్పుడు ఇలా మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు చూసుకున్నాక పొడిపిండి చూసుకోవాలి. ఉప్పు కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి తీసుకోవాలి. గ్యాస్ ముట్టించుకుందాం. మనం ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ముక్కలు పెట్టుకుందాం. ఇక పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా నేనైతే సన్న పావులు వేసిన, మనవరు వాళ్ళకి ఇష్టమని. మనం కొంచెం పిండి తీసుకుంటా పిండి పెట్టుకోవాలి. ఈ పావులు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కింది, నూనె పోసుకుందాం. వేడెక్కింది, ఇవి ఇట్లా పోసుకోవాలి. ఒక దిక్కు కాలినాక ఒక దిక్కు మళ్ళీ మర్రేసుకోవాలి. ఒక దిక్కు కాలింది, ఒక దిక్కు మళ్ళీ మర్రేసుకుందాం. ఇగో ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే మంచిగా కాలినట్టు. కారపూస అయితే మొత్తం రెడీ అయిందండి. చిన్న కారపూస సన్న ఉన్నది చూడు, ఎంత టేస్ట్ అంటే సూపర్ ఉన్నది, కమ్మగా ఉన్నది. ఈ చాయలకైతే కమ్మగా ఉంటుంది. కారం ఉప్పు తక్కువ వేసిన, మీరు కూడా వేసుకోరి. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. పిల్లగాండ్లు సెలవులకు వస్తారు కదా, మంచిగా పొద్దుగాల చాయ్ పెట్టి మంచిగా చాయ్లో పోసిచ్చారనుకో టిఫిన్ కూడా తప్పుతుంది. మంచిగా కమ్మగా తింటారు పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు. టైంపాస్కు మంచిగా టీవీ చూసుకుంటే కూడా తినచ్చు కమ్మగా.